వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే వినుతను బొజ్జల సుధీర్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడా? ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది తెర మీదకి? ఫస్ట్ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న వినుత కోట గారి డ్రైవర్ రాయుడు హత్యతోటి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఒక అలజడి. ఎందుకంటే అధికార పార్టీ కూటమిలో భాగస్వామి అయినటువంటి అధికార పార్టీలో భాగస్వామి అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ ఆ దంపతులే డ్రైవర్ను హత్య చేశారా అనేటువంటి ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావానాలు వ్యాపించడంతో జనసేన అధిష్టానం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను తప్పించడమే కాకుండా అసలు వినుత కోట గారి దంపతులపైన బహిష్కరణ వేటు వేసింది జనసేన పార్టీ. అంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో వైసీపీ చాలా లేటుగా స్పందించింది. అసలు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కనే పెట్టుకున్నాడు. ఎందుకంటే డ్రైవరు దళితుడు, అతను చంపి డోర్ డెలివరీ చేసి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి పోలీసులకి నేనే చంపాను ఆయన ఒప్పుకొని అంత జరిగినా కూడా వైసీపీ ఆయన ప్రొటెక్ట్ చేసింది. కానీ జనసేన అలాంటి పార్టీ కాదు. తప్పు ఎవరు చేసినా తప్పు అనే విధంగా ఇమీడియట్గా వారిని పార్టీని ఏకంగా బహిష్కరించి జనసేన అధినేత ఇంకొక మెట్టు రాజకీయంగా వ్యక్తిత్వపరంగా ముందుకెళ్ళాడనే ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక చెన్నైలో మరి చెన్నై పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి విషయాలు ఈ దంపతులు వెలుగులోకి తెచ్చారంట. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు హత్య, ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి వీరిని విచారణ చేసిన క్రమంలో వీరు కొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపెట్టారు. అసలు మేము కావాలని హత్య చేయలేదు. ఎందుకంటే మేము ఆ అబ్బాయిని సొంత మనిషిలా భావించాం. అబ్బాయి చేతి మీద కూడా వినుత అక్క అని రాసి ఉంటుందంట. ఓన్లీ వినుత అని కాదు, చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వినుత కాదు, వినుత అక్క. ఫస్ట్ రాఖీ పండుగ వచ్చినప్పుడు వినుత గారితోటి ఆ అబ్బాయి రాయుడు అనేటువంటి అబ్బాయి రాఖీ కట్టించుకొని తర్వాత రాయుడు చెల్లెలతో రాఖీ కట్టించుకునేవాడంట. సో అంత ఇది ఆ విధంగా నమ్మారు వీళ్ళు. ఆ అబ్బాయి కూడా నమ్మకంగా పనిచేశాడు వాళ్ళ దగ్గర. సో అబ్బాయికి తల్లిదండ్రులు లేకపోవడం, అంటే తండ్రి ఉన్నా పట్టించుకోకపోవడం, వదిలేయటం, తల్లి చిన్నప్పుడే ఆ పిల్లవాడు చనిపోవటం, చిన్నప్పుడే తల్లి చనిపోవటం. సో ఆ పిల్లవాడిని దగ్గర బంధువులు అప్పటి వరకు వీరి దగ్గర డ్రైవర్గా పనిచేసి కువైట్ వెళ్ళేటువంటి క్రమంలో ఎవరో ఆ అబ్బాయికి సంబంధించిన బంధువు వీళ్ళ దగ్గర జాయిన్ చేశాడంట 7 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు అబ్బాయి వయసు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు. సో ఆ అబ్బాయిని సొంత మనిషిలాగా చూసుకున్నారు. వాళ్ళ మధ్య మంచి ఒక కుటుంబ సభ్యుల నేపథ్యంలో ఒక అనుబంధం ఉంది. అక్క తమ్ముళ్ళ అనుబంధం డ్రైవర్ రాయుడికి వినుతకి మధ్య ఉంది. అయితే ఆ తర్వాత 2019లో ఈవిడ వినుత కోట గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా. 5,000 ఓట్లు సాధించారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి అసలు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేనకి ఇస్తున్నారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు వినుత కోట దంపతులు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి వచ్చారు. ఆర్థికంగా బలవంతులే, వారికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది, ఖచ్చితంగా పోటీ చేయాలనుకున్నారు. ఈ కూటమి గాల్లో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆస్తులు కూడా ప్రాపర్టీస్ కూడా దాదాపు సగం వరకు అమ్ముకొని రెడీగా ఉన్నారు ఎలక్షన్ కోసం. అయితే చివరి నిమిషంలో మరి ఏం జరిగిందేమో కానీ సీటు వీరికి రాలేదు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అంటే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. సో ఆయన సుధీర్ రెడ్డి గారికి పోయింది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు పోలీసుల విచారణలో, తమిళనాడు పోలీసుల విచారణలో, తమిళనాడు పేపర్లు రాశాయి, మేము చాలా కష్టపడి చాలా గౌరవంగా బతికాం, హుందాగా బతికాం, ఇప్పటివరకు మా మీద ఎలాంటి కేసు లేదు, మేము పార్టీ కోసం ప్రజల కోసం చేసిన చిన్న చిన్న ధర్నాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు మా మీద లేదు, మేమంతా గౌరవంగా బతికాం, కాకపోతే గౌరవంగా బతుకుతున్నటువంటి మమ్మల్ని అగౌరవపాలు చేశాడు బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పేసి వినుత కోట గారు కన్నీటి పర్యంతం చెప్పారంట. అసలు ఏం జరిగిందని పోలీసులు అడిగితే, ఎందుకంటే ఈ ఇంట్రాగేషన్ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు కొన్ని అంశాలు ఎవరికైనా పోలీసులు గట్టిగా విచారణ చేసినప్పుడు అసలు ఏం జరిగింది మొత్తం చెప్తారు. వీళ్ళు కథ అంతా చెప్పారంట. డ్రైవరు ఎవరైతే రాయుడు ఉన్నాడో రాయుడిని క్యాప్చర్ చేసి బొజ్జల సుధీర్ రెడ్డి లొంగ తీసుకొని ఆర్థికంగా అతనికి ఎంతో 50 లక్షలు ఎంతో ఆశ చూపి మరి వినుత కోట గారి బెడ్రూమ్లో మరి ఫోను, సీసీ కెమెరాలు సంథింగ్ పెట్టించి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు భార్యాభర్తలు మరి కాపురం చేసుకునేటప్పుడు ఆ వీడియోలు తీసి ఆవిడ అర్ధనగర వీడియోలు కూడా తీసి డ్రైవర్ రాయుడు మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పంపారంట. సో ఆ వీడియోలని బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరి ఒక ఆయుధంలో మార్చుకొని వాటిని మరి ఆయన ఎవరికి సెండ్ చేశారు, మరి ఏం చేశారో తెలియదు కానీ ఎట్టకేలకు, ఎందుకంటే ఒక మహిళకు సంబంధించినటువంటి అర్ధనగ్న వీడియోలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఆ మహిళ 10 మందిలో హేళనకు గురవుతుంది. 10 మంది కూడా చిన్న చూపు చూస్తారు, కామంతో చూసేటువంటి నీచమైన మనుషులు ఉన్నటువంటి రోజులు ఇవి. సో కాబట్టి ఆవిడకి సీట్ రాలేదు. సో విషయం అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి రాయుడు ఫోన్ చూసిన క్రమంలో మరి రాయుడు ఫోను వాళ్ళ బెడ్రూమ్లో ఉంటానని గమనించిందంట ఆవిడ. ఇదేంటి మంచం కింద రాయుడు ఫోన్ ఉండటం మరి గమనించి రాయుడిని గట్టిగా అడిగి మరి 2 దెబ్బలు కొట్టి అడిగిన క్రమంలో నేను ఆ వీడియోలు కూడా ఉన్నాయంట. బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో రాయుడు ఫోన్లో ఏ వీడియోలు ఉన్నాయంట. తానే వీడియోలు తీశానని, బొజ్జల సుధీర్ రెడ్డి తనకి డబ్బాసి చూపి వీడియోలు తీయించాడని, ఆ వీడియోలు తానే సుధీర్ రెడ్డికి పంపించాయని చెప్పేసి ఒప్పుకున్నారంట.
సో ఒక్కసారిగా వీళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. ఇదేంటి ఇది, కన్న బిడ్డలాగా చూసుకున్నాం కదా, ఇంట్లో మా బిడ్డే అనుకున్నాం కదా, అక్క అని చెప్పేసి ప్రతి రాఖీ పండగ ముందు నా చేత రాఖీ కట్టించుకున్న తర్వాత తమ చెల్లి చేత రాఖీ కట్టించుకుంటాడు ఈ అబ్బాయా నన్ను ఈ విధంగా చేసిందని చెప్పేసి ఆమె మదన పడిపోయి కుమిలిపోయిందంట. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరి అప్పుడెప్పుడో జరిగిన ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరి వారికి సంబంధించినట్టుగా ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించిన మరి ఇంకేం సమాచారాలు తీసుకొని ఇచ్చాడో తెలియదు, కానీ మళ్ళీ ఇంకో రోజు ఆ పిల్లవాడిని పిలిచి గోడౌన్లో బంధించి మరి ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలో ప్రస్తావన కూడా ఇచ్చిన క్రమంలో మరి మిగతా కొంతమంది ఎవరైతే ఆ వినుత కోట దంపతులతో పాటు మరి కొంతమంది అబ్బాయిని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి బంధించి కొడుతున్నారో, సో ఆ క్రమంలో ఆ అబ్బాయి ఫోన్లో వీడియోలు చూపించి వాళ్ళకు కూడా చూపించి వాళ్ళని ఏదో అన్నాడంట. సో ఆ క్రమంలో ఆవేశాన్ని కోపాన్ని తట్టుకోలేనటువంటి వినుత కోట భర్త ఆ అబ్బాయిని కొట్టడంతో అబ్బాయి చనిపోయాడని చెప్పేసి వాళ్ళు పోలీసుల ముందు ఒప్పుకున్నారని చెప్పి తమిళ పత్రికలు రాస్తున్నాయి. అంటే ఈ ఎపిసోడ్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డ్రైవర్ తోటి ఒక స్పై ఆపరేషన్ చేశాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అంటే రాజకీయంలా చేయాలి, అంతేగాని తనకి టికెట్ కోసం ఒక మహిళ, గౌరవంగా బతుకుతున్నటువంటి ఒక మహిళ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఫోటోలను వీడియోలను వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారు కాపురం చేసుకునేటప్పుడు ఆ వీడియోలు తీయించి ఆ వీడియోలను సర్క్యులేట్ చేయించే మహిళని వారి యొక్క ఆత్మ గౌరవానికి భంగం కలిగించి వారిని వేధించి వారిని దారుణంగా వారిని ఇబ్బంది పెట్టి అంత నీచమైన రాజకీయం చేయటం అవసరమా అని చెప్పేసి జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తమిళనాడు పేపర్లు రాశాయి. ఇవన్నీ తమిళనాడు పేపర్లు వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారంట. బొజ్జల సుధీర్ రెడ్డి గారు మమ్మల్ని ఈ విధంగా ఆయన చేసి ఉండకపోయినట్టయితే, అసలు మా డ్రైవర్ని ఆ విధంగా లొంగ తీసుకొని డబ్బులు ఇచ్చి మా యొక్క ఆంతరంగిక వీడియోలు ఆ విధంగా చేయించి మమ్మల్ని ఇంత అవమానపాలు చేసి ఉండకపోయినట్టయితే మాకు ఆ స్థాయి కోపం కూడా వచ్చేది కాదు. అసలు అబ్బాయిని మేము చంపలేదు, మా భర్త 2 దెబ్బలు కొట్టడంతో అబ్బాయి చనిపోయాడని చెప్పేసి అక్కడ విచారణలో ఒప్పుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది తమిళ పేపర్లు రాసినటువంటి ఎపిసోడ్ బేస్ చేసుకొని. అంటే ఏంటి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినూత కోట గారిని బ్లాక్మెయిల్ చేశాడా, తన ఎమ్మెల్యే సీటు కోసం ఒక మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడా, ఒక డ్రైవర్ ద్వారా స్పై ఆపరేషన్ చేశాడా? ఏంటిది దుర్మార్గం కదా, తప్పు కదా. ఈరోజు ఆ అబ్బాయి ప్రాణాలు పోవడానికి కూడా కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అవుతాడు. మరి ఈ ఎపిసోడ్ మొత్తం పోలీసులు ఇంకా క్లియర్గా విచారించి బొజ్జల సుధీర్ రెడ్డిని గారు కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు, తమిళనాడు పోలీసులు. ఎందుకంటే మరి వాళ్ళ పేరు చెప్పినప్పుడు అతను కూడా పిలవాలి కదా, ఏమండి వాళ్ళు అబద్ధం చెబుతున్నారు నిజం చెబుతున్నారు, నీ ఫోన్కి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు వీడియోలు బయటికి ఏ విధంగా వచ్చినాయి, ఎవరు పంపించారు, నీకేం సంబంధం? ఆ భార్యాభర్తలు కాపురం చేసుకున్నప్పుడు వీడియోలు పెట్టించడం నువ్వు చేసిన తప్పది, దానివల్లే ఆ పిల్లవాడి మీద వాళ్ళు దాడి చేశారు, చనిపోయాడు, దీనికి పరోక్షంగా ఈ హత్యకి నువ్వు కూడా కారణం అని చెప్పేసి తమిళనాడు పోలీసులు బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారణకు పిలిస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అయితే ఇంత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిమ్మక నీరెత్తునట్టు ఉంటున్నారు అనేది జన సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వినుత కోట గారి దంపతులను అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, ఒక పిల్లవాడిని అన్యాయంగా చంపేశారు, చంపే హక్కు లేదు, నిజంగా వారికి ఆ విధమైనటువంటి ఆవేదన బాధ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అయితే వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే విచారణలో మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, ఈ విధంగా జరుగుతుందని చెప్పి పోలీసులు కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు. మరి నిజమా అబద్ధం అనేది వారి మీద విచారణ చేయాలి పూర్తిగా. వాళ్ళు అబద్ధం చెప్తే ఇంకా ఎక్కువ శిక్ష చేయాలి వాళ్ళకి. అయితే ఈ ఎపిసోడ్ సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాము, చెప్పాము, ఈ విధంగా ఆయన మేము చంద్రబాబు గారితో మాట్లాడి యాక్షన్ తీసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. బట్ కొంచెం లేట్ అవడంతో ఈ విధంగా ఈ పరిస్థితి ఈ హత్యకు దారి తీసింది, మేము ఆవేశంతో కొట్టడంతో ఈ విధంగా అయింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈవిడ శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఈవిడ అవ్వటం కోసం కూడా పావులు కదుపుతున్నారంట. అసలు వీళ్ళని రాజకీయ ప్రత్యర్థులు భవిష్యత్తులో మళ్ళీ 2029 నాటికి టికెట్ ఈవిడకే వస్తుంది అనేటువంటి ఒక ఎపిసోడ్ మెల్లగా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ ప్రత్యర్థి ఉండకూడదు, ఉండటానికి వీల్లేదని చెప్పి సుధీర్ రెడ్డి గారు మరి తన గేమ్ తాను ఆడాడు. అయితే ఇంకో వ్యూహం పని ఉండొచ్చు, కానీ ఒక మహిళ మీద ఈ విధంగా చేయించడం అనేది తప్పు అనేది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి అసలు ఈ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది, ఇవన్నీ నిజాలా అబద్ధాలా, వాళ్ళు పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి, పోలీసులకి వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టత ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే నారా భువనేశ్వర్ గారిని జస్ట్ ఆవిడని ఒక 2-3 మాటలు అవమానకరంగా వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు అసెంబ్లీలో కొంతమంది మాట్లాడటంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మరి ఈవిడ కూడా నారా భువనేశ్వర్ గారు లాంటి అమ్మాయి కాబట్టి ఈవిడకి జరిగినటువంటి ఈవిడ శిక్ష పడాలి, వీళ్ళ భర్త ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళని ఈ విధంగా ఈ పరిస్థితికి కారణమైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా కారణమైతే ఆయన మీద కూడా ఎంక్వైరీ వేయి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతారు. అంటే టీడీపీ ఎమ్మెల్యే చేస్తే ఒక నేరం, జనసేన వాళ్ళు చేస్తే ఇంకొకట అనేది ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ ఎపిసోడ్ మీద. చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోతే
ఈ కూటమి స్ఫూర్తి దెబ్బతింటుంది. సో కాబట్టి ఒక మహిళని ఈ విధంగా చేయడం తప్పని స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఒక ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే మరి ప్రజల్లో ఇంత చర్చ జరుగుతూ ఉంది. ఇది తప్పా రైటా? వాళ్ళు నిజంగా బొజ్జల సుధీర్ రెడ్డి అసలు ప్రమేయమే ఉందా లేదా? అసలు వినుత డ్రైవర్ రైడ్ తోటి బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా లేదా? ట్రాన్సాక్షన్ జరిగినాయా లేదా? ఆ అబ్బాయి వీడియోలు తీసి అతను పంపాడా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ వేసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం మరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఒకటి మాత్రం క్లియర్, వీళ్ళైతే ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు, మమ్మల్ని చిత్రహింసలు గురి చేశాడు, ఒక నరకం చూపించాడు, మమ్మల్ని రోడ్డు మీద వేసాడని చెప్పేసి ఆవిడ అక్కడేదో పోలీసులు స్టేట్మెంట్ చెప్తుందంట. ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకెలాంటి పరిస్థితి ఇంకొక జనసేన పార్టీ మహిళకి రాకూడదు, ఇంకో జనసేన పార్టీ వీర మహిళకి ఇలాంటి దారుణమైన దుస్థితి రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీద స్పందించాలి, అందరూ ప్రభుత్వాలు స్పందించాలి. సో ఈ విధంగా ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక మహిళని ఈ విధంగా చేయకూడదు. రాజకీయం చేయండి, మీరు ఇంకో 10 కోట్ల పార్టీకి ఫండ్ ఇవ్వండి, 100 కోట్ల ఫండ్ ఇవ్వండి, తప్పులేదు, ఇచ్చి టికెట్లు తెచ్చుకోండి. కానీ మహిళల్ని వారు భార్య భర్తలు కాపురాలు చేసుకునేటప్పుడు వీడియోలు తీయించి వాళ్ళని రోడ్డు పాలు చేయటం మహాపాపం అది. సో కాబట్టి ఇలాంటి రాజకీయాలకి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, స్ఫూర్తితో ముందుకెళ్తుంది, కూటమి స్ఫూర్తి. సో కాబట్టి చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఎపిసోడ్ మీద మరి హోంమంత్రి అనిత గారు, ఎందుకంటే మరి మహిళకి ఇంత అన్యాయం జరిగినప్పుడు ఆవిడ కూడా మరి ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందనేది రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు.